ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా నగరంలో వివిధ ప్రదేశాల్లో ఏలూరు శాసనసభ్యులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నగరంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగ ప్రజా సమస్యల పట్ల చురుగ్గా వ్యవహరించేవారని, ఏ సమస్య వచ్చినా వారితో పాటు వెళ్లి సమస్యల్ని పరిష్కరించేవారని తెలిపారు. అటువంటి ఉద్యమ నాయకుడికి నివాళులర్పించడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఓకేనా? స్థానిక ఎమ్మెల్యే బడేటి బుద్ధి గారు 2017లో మన విగ్రహావిష్కరణ చేశారు. మళ్ళా ఈ రోజున వాళ్ళ సోదరుడైన బడేటి రాధాకృష్ణ గారు, మన విజయ కృష్ణ శక్తి గారు మళ్ళా చేస్తున్నారు. ప్రసాదం చూసుకుంటే మీ ఫ్రెండ్స్ వంగవీటి మోహన్ జిల్లా పరిషత్ వర్గ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఏదైతే పేద ప్రజల కోసం అతి చిన్న వయసు నుంచి కూడా వాళ్ళ సమస్యల పట్ల అవగాహనతో ఏ సమస్య ఉన్నా వాళ్ళతో పాటు ఆ సమస్యను పరిష్కరించడం, అదేవిధంగా వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుని మరి రాజకీయాల్లోకి వచ్చి అదే స్ఫూర్తితో ప్రజాసేవకు అందించడం, ప్రజల గుండెల్లో నేటికి కూడా ఆయన స్థానం బదిలీగా ఉంది. నేటికి కూడా యువత ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన జయంతి అవ్వచ్చు, వర్ధం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పేద ప్రజల పట్ల ఏ విధంగా ప్రవర్తించాడనేది ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాలి. పేద ప్రజలకు ఏం చెయ్యాలి అనేది ఆయన చూసిన బాటలోనే నడవాలి ఇవాళ యువత. అది మరి ఏనాటికైనా సరే అది సాధిస్తా ఉంటుంది. నేడు యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అనేక మంది రాజకీయాల్లో రావడం జరిగింది. అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యంపై దండెత్తిన మన్యం వీరుడని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు. ఏలూరు నగరంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా జూట్మిల్లి వద్ద సీతారామరాజు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇటువంటి వారి సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, నివాళులర్పించడం ద్వారా వారి ఆశయాలకు కొనసాగించవచ్చని ప్రతి ఒక్కరూ ముందడుగు వెయ్యాలని తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామరాజు, బోసెరాజు, సత్యనారాయణరాజు, సుందర రామరాజు, టీడీపీ నాయకులు చౌడే వెంకటరత్నం పాల్గొన్నారు. కొద్ది పైకి అన్న కొద్దిగా
సెల్ కొద్దిగా వెనక్కి ఓకేనా? ఓకే సార్. ఈ రోజు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ సందర్భంగా ఆయన ఏలూరులో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని నేటికి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు గురించి మనం ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 27 ఏళ్ల వయసులోనే మన్యం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా అయితే బ్రిటిష్ వారి పాలనలో వాళ్ళ అణిచివేత గురి చేస్తున్నారో వాళ్ళకి ఒక విప్లవ వీరుడిగా మన్యం ప్రజల తరపున పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో మన స్వతంత్రం సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. నేటికి కూడా అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారు చరిత్రలో చరిత్రకారుడిగా మిగిలిపోయిన అల్లూరి సీతారామరాజు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శమైంది. అలాగే అందరూ కూడా ఏదైనా ఉన్నప్పుడు ఇలా కమ్యూనిస్టు భావాలు బయటికి రావడం కానీ అలాగే కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ జరగడం జరిగినాయి అంటే దానికి స్ఫూర్తి అల్లూరి సీతారామరాజే. మొన్న జరిగిన ఎలక్షన్ కూడా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిలోనే జరిగినాయి. తప్పనిసరిగా అటువంటి విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే అటువంటి భావాలు ఉన్న వ్యక్తులు రావాలి సమాజంలో. తప్పనిసరిగా ఆయన ఈ రోజున స్మరించుకుంటూ ఆయన జీవిత ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. రాజులు